అయితే ఇంత పెద్ద ఉద్యమం నడుస్తున్నప్పుడు రాజకీయ పార్టీలు పోటీపడి స్వచ్ఛందంగా నడుస్తున్నటువంటి అంటే ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించకుండా జరుగుతున్నటువంటి ఒక ఉద్యమంలోకి రాజకీయ పార్టీలు ప్రవేశిస్తే దాని సంకల్పం కానీ దాని టార్గెట్ కానీ ఇదేమైనా దెబ్బతినే ప్రమాదం ఉంటుందా? ఇది ఎలాంటి సంకేతం ఇస్తుంది? ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ మేము వస్తాం మేము మద్దతు అనడం. ఇప్పుడు మీకు సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. అవును సార్. ఎక్కడెక్కడ వాళ్ళ వ్యాపారాలు చేసే వాళ్ళు అక్కడికి వెళ్తారా వెళ్ళరా? వెళ్తారు. ఎందుకు వెళ్ళామని అడగలేం కదా, అడగలేము. ఆడ జాతర జరుగుతుంది. ఇప్పుడు జాతరలో అనేది గిరాకీ ఉంటుంది, ఇంత 4 పైసలు వస్తే ఆశ. అదేంటెందుకు మీకు పరేడ్ గ్రౌండ్స్లో సభలు జరుగుతాయి. అవును, మొన్న కాకుండా మోడీ సభ జరిగింది. అక్కడికి హైదరాబాద్లో ఉండే బఠానీలు అమ్ముకునేటోళ్ళు, మొక్కజొన్న కంకులు అమ్మటోళ్ళు, పల్లి వేరుశెనక్కాయలు అమ్మటోళ్ళు, ఐస్ క్రీములు అందరు వెళ్ళారు. వాళ్ళ బీజేపీ వాళ్ళు ఇన్వైట్ చేసినారా? బీజేపీ ఇన్వైట్ చేసినట్టు లేదు. మరి ఎందుకు వచ్చారు వాళ్ళు? వాడు జనం ఉన్నారు కనుక ఉపయోగపడుతుంది వచ్చారు. ఇప్పుడు బెల్లం ఉన్న దగ్గర ఈగలు ఎందుకు వస్తాయి? అవును, వి ఇన్వైట్ ఈగలు అని చెప్పి వాళ్ళు ప్రెస్ నోట్ ఇవ్వదు బెల్లం. ఇది కూడా అంతే. మీకు ఆడ జనం ఉన్నారు, జనం ఓట్లు కావాలి. కాంగ్రెస్ జనతా పార్టీ మాకేం ప్రత్యర్థి కాదు, మాకేం పోటీ కాదు. సో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాగలగారేం గందరువులు చేసినట్టు కాగలగారేం కాక్రోచ్లు చేస్తే లాభం మాకే కదా అనేటువంటి భావన ఉంటుంది కదా. అయితే ఇక్కడ ఇది నష్టం, ఈ ఉద్యమం యొక్క స్ఫూర్తిని దెబ్బతీయదు. అంటే ఆ ప్రశ్నకు ఆన్సర్ ఏంటంటే 3 రకాలుగా ఉంటుంది రాజకీయ పార్టీల స్పందన. ఒకటి, రాజకీయ పార్టీయే కంప్లీట్ గా హైజాక్ చేసి తామే నడిపిస్తే ఒక రకంగా ఉంటుంది. అవును. 2, రాజకీయ పార్టీలు వెనకాల ఉండి ఉద్యమానికి ముందిస్తే ఒక రకంగా ఉంటుంది. అవును. ఉద్యమం యొక్క క్యారెక్టర్, ఉద్యమం నేచరు, కలరు మారకుండా రాజకీయ పార్టీలు కేవలం కాంప్లిమెంటరీ రోల్ ఇస్తే. 3వది, రాజకీయ పార్టీలు సప్లాంటింగ్ అంటారు, అంటే ఉద్యమాన్ని కంప్లీట్ గా తామే లాగేసుకుంటే. 4వది ఏంటంటే రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చినా ఉద్యమ డిమాండ్లు కనుక ప్రజల్ని ఆవహిస్తే ఎవరు మద్దతు ఇచ్చారని కూడా చూడరు, ఇష్యూ డామినేట్ చేస్తే. సో అందువల్ల ఈ 4 రకాల అంశాల ఆధారంగా రియాక్షన్ ఉంటుంది. సో ఇప్పటికైతే హైజాక్ చేయలేదు. ఇది ప్లస్ మైనస్. ఒకవేళ రాజకీయ పార్టీల మద్దతు లభించింది అనుకుందాం సార్, అది ఈ ఉద్యమానికి ప్లస్ అవుతుందా మైనస్? డెఫినెట్ గా ప్లస్ అవుతుంది. ఎందుకు ప్లస్ అవుతుంది అంటే వాళ్ళ స్ట్రెంత్, ఇప్పుడు పోరాడుతున్న వారు ఎవరు ఏ కారణ రీత్యా మద్దతు ఇచ్చినా అది వారు బలం చేకూరుతుంది కదా. కానీ రేపు నా వాయిస్ పెరుగుతుంది కదా, దీని వెనుక పలానా పార్టీ ఉంది చూసారా, నేను చెప్పాను కదా వీళ్ళు ఇప్పుడు ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటారు అంటే వాళ్ళ ఉద్దేశం ఇది రాజకీయమైనటువంటి డిమాండ్ అనే చెప్పేటటువంటి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు వీళ్ళు లేకపోతే వాళ్ళు అలా అనడం లేదా? వాళ్ళు అంటారు, కానీ ఒక అవకాశం అయితే కేంద్రానికో లేకపోతే ప్రభుత్వానికో ఉంటుంది కదా సార్. ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు అంటలేరా? వాళ్ళ వెనకాల అర్బన్ నక్సలైట్లు ఉన్నారా? తీవ్రవాదులు అంటలేరా? విదేశీ ఏజెంట్ అంటలేరా? అన్ని అంటారు. ఏమున్నది అనడం వేరు, అనేటోళ్ళు ఎలాగో అంటారు. అయితే మీరు ఒకవేళ ఉద్యమం గనక ప్రతిపక్షాల ఎజెండాను మోస్తే మాత్రం దెబ్బతింటారు. సో వీరి ఎజెండాకు ప్రతిపక్షాలు కలిసి వస్తే అది లాభం అవుతుంది. ఎవరి ఎజెండా మేజర్ ఉంటుంది, ఎవరి ఎజెండా మైనర్ ఉంటుంది అనేది పాయింట్. ఇప్పుడు వీరి ఎజెండా కలిసి వస్తే పొలిటికల్ స్ట్రైకింగ్ పవర్ వస్తాయి కదా. ఇప్పుడు పార్లమెంట్లో డిబేట్, మీకు మీడియాలో చర్చ, ఇదంతా పెరుగుతుంది కదా, కన్వర్జేషన్ ఖచ్చితంగా పెరుగుతుంది. పార్లమెంట్లో ఒక వాయిస్ వినిపించడానికి అవకాశం